మెగాస్టార్ చిరంజీవి మరో క్రేజీ సినిమాను స్టార్ట్ చేశాడు. అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబోలో కామెడీ ఎంటర్టైనర్ సినిమా రూపొందనుంది. ఇక సినిమా కోసం ఎప్పటి నుంచో ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరహాలోని చిరుత సినిమా తెరకెక్కించాలని కథ సిద్ధం చేశాడట. భార్యాభర్తల కథాంశంతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా కడుపుబ్బా నవ్వించడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఉగాది స్పెషల్ డే రోజు సినిమా పూజా కార్యక్రమాలను గ్రాండ్ లెవెల్లో ప్రారంభించారు. ఇక ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని స్టార్ట్ అయ్యింది. ఈ పూజా సెరమనీకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిరును విష్ చేశారు. ఇందులో భాగంగా హీరో విక్టరీ వెంకటేష్, దర్శకులు రాఘవేందర్ రావు, వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్ వదల, రచయిత విజేంద్ర ప్రసాద్, అశ్విని దత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, దిల్ రాజు, నాగవంశీ తదితరులు వచ్చారు. ఈ విషయం ఇలా ఉండగా ఈ సినిమాని ఫిలిం ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. అయితే చిరు కోసం అనిల్ రావిపూడి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్ లో స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో చిరు శంకర్ వరప్రసాద్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరుకి ఎలాంటి కిక్ ఇస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. సినిమాలోని శివశంకర్ వరప్రసాద్ రోల్ ను చిరుకు నెరేట్ చేసినట్లు తెలిపారు. చిరంజీవి ఒరిజినల్ నేమ్ అదేనన్న విషయం తెలిసిందే. దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూవీపై ఆడియన్స్ లో అంచనాలు కూడా పెంచింది. చిరు, అనిల్ రావిపూడి మూవీలో విక్టరీ వెంకటేష్ ఓ పాత్ర పోషించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వెంకీని మూవీ టీం సంప్రదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.